everyone, ఈ రోజు క్లాస్లో మనం మెంటల్ ఎబిలిటీ సంబంధించిన న్యూ చాప్టర్ స్టార్ట్ చేసుకుందాం. అండ్ ఈ రోజు మనం స్టార్ట్ చేసుకోబోతున్న న్యూ చాప్టర్ నేమ్ వచ్చి జామెట్రికల్ ఫిగర్ కంప్లీషన్. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీవన్, ప్లీజ్ కీప్ ద మెయిన్ హెడ్డింగ్ యాజ్ జామెట్రికల్ ఫిగర్ కంప్లీషన్. తెలుగు మీడియం వాళ్ళు కూడా సేమ్ హెడ్డింగ్ పెట్టారు కదా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చాప్టర్ గురించి చెప్పాలంటే ఈజియెస్ట్ చాప్టర్ ఏంటండి, చాలా 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 ఈజీ చాప్టర్. సో నేను చెప్పి ఈ ఒక్క క్లాసు కొంచెం కేర్ఫుల్గా వినండి చాలు. ఈ ఒక్క క్లాసు మీరు వింటే ఈ చాప్టర్కి సంబంధించి ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. బట్ ఈ ఒక్క క్లాసు కొంచెం ఫోకస్గా చూడండి, ఓకేనా? ఓకే, ఒకసారి చాప్టర్ కష్టం నేనే చెప్తాను, చాలా ఈజీ చాప్టర్. ఒక క్లాస్ చూడండి, మీరే చెప్తారు సార్ నిజంగానే ఈ చాప్టర్ చాలా ఈజీ చాప్టర్ సార్ అంటే మీరే చెప్తారు. కానీ ఈ ఒక్క క్లాస్ మాత్రం కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి వినండి. ఏంటి మన చాప్టర్ ఏమంటే జామెట్రికల్ ఫిగర్ కంప్లీషన్. ఈ జామెట్రికల్ ఫిగర్ కంప్లీషన్ చాప్టర్ అంతా కూడా, ఈ జామెట్రికల్ ఫిగర్ కంప్లీషన్ చాప్టర్ అంతా కూడా దీని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. దీని మీద జామెట్రికల్ ఫిగర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఈ చాప్టర్ అంతా కూడా జి అండ్ ఎఫ్, జిఎఫ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఏంటి జిఎఫ్ అంటే జామెట్రికల్ ఫిగర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అంటే ఏంటి సరే మీరు బాగానే చెప్తున్నారు, ఈ చాప్టర్ అంతా కూడా ఈజీ చాప్టర్ అన్నారు. అలాగే అట్ ద సేమ్ టైం ఇంకేం చెప్తున్నాను నేను, ఈ చాప్టర్ అంతా కూడా జామెట్రికల్ ఫిగర్స్కి సంబంధించిన దాని మీద బేస్ అయిన చాప్టరు. అసలు జామెట్రికల్ ఫిగర్స్ అంటే ఏంటి మీకు తెలుసు, జామెట్రికల్ ఫిగర్స్ అంటే ఏంటి మీకు తెలుసు. ఒకసారి బోర్డు మీద కొన్ని ఫిగర్స్ డ్రా చేస్తాను, ఆ ఫిగర్స్ యొక్క నేమ్స్ చెప్పండి చాలు. ఏంటండి దీని నేమ్ ఏంటి మాట్లాడాలి చెప్పాలి. దీని నేమ్ ఏంటి, వెరీ గుడ్, సర్కిల్. తెలుగులో మాట్లాడాలంటే వృత్తం అంటారు, అవునా? నెక్స్ట్ షేప్, ది షేప్ని ఏమని పిలుస్తాం మనం, వెరీ గుడ్, ఏమంటాం, ట్రయాంగిల్. తెలుగులో ఏమంటారు మాట్లాడాలి, ట్రయాంగిల్లో త్రిభుజం అంటారు, వెరీ గుడ్. నెక్స్ట్ దీని పిలుస్తాం చెప్పాలి, చూసి చెప్పాలి, రెక్టాంగిల్ స్క్వేర్, అది వెరీ గుడ్, స్క్వేర్. మరి తెలుగులో కూడా చెప్పాలి, ఫాస్ట్ చెప్పాలి, స్క్వేర్. తెలుగులో అంటారు చతురస్రం అంటారు. ఎస్, ఈ చాప్టర్ ఎస్పెషల్లీ జామెట్రికల్ ఫిగర్ కంప్లీషన్ చాప్టర్ ఈ 3 ఫిగర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఈ 3 ఫిగర్స్నే మనం జామెట్రికల్ ఫిగర్స్ అంటే, ఇంకా చాలా ఉంటాయి జామెట్రికల్ ఫిగర్స్ అంటే. నాట్ ఓన్లీ ట్రయాంగిల్, నాట్ ఓన్లీ స్క్వేర్, నాట్ ఓన్లీ సర్కిల్, ఈ 3 కాదు జామెట్రికల్ ఫిగర్స్ అంటే, ఈ 3 కాదు, ఇంకా చాలా ఉంటాయి. బట్ ఈ చాప్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎంతవరకు అవసరమో అంతవరకే చెప్తాను. ఈ చాప్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 3 కాన్సెప్ట్లు మాత్రం మీకు ఇంపార్టెంట్. అండ్ మోర్ ఓవర్ ఇంకో పాయింట్ ఏంటంటే, ఈ చాప్టర్కి సంబంధించి జామెట్రికల్ ఫిగర్ కంప్లీషన్ చాప్టర్కి సంబంధించి 99.99% క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ 3 ఫిగర్స్ మీద బేస్ అయి ఉంటాయి. ఈ 3 ఫిగర్స్ మీద బేస్ ఉంటాయి. సో ఇక్కడ వరకు మీకు ఏమర్థమైంది, సో జామెట్రికల్ ఫిగర్ కంప్లీషన్ చాప్టర్ జామెట్రికల్ ఫిగర్స్ అనే టాపిక్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ అసలు జామెట్రికల్ ఫిగర్స్ అంటే ఏంటి, ట్రయాంగిల్, సర్కిల్ అండ్ స్క్వేర్, ఈ 3 షేప్స్ని మనం జనరల్గా ఏమని పిలుస్తాం అంటే జామెట్రికల్ ఫిగర్స్ అని పిలుస్తాము. ఇంకా జామెట్రికల్ ఫిగర్స్ ఇంకా చాలా ఉంటాయి, బట్ అవన్నీ అక్కర్లేదు. ఈ చాప్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే చెప్తున్నాను. సో ఇవి సర్కిల్, ట్రయాంగిల్, స్క్వేర్, ఇక్కడ వరకు అర్థమైంది. నెక్స్ట్ పాయింట్, లాస్ట్ పాయింట్కి మీకు ఏమని చెప్పాను, ఈ చాప్టర్కి సంబంధించి 99.99% క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ 3 ఫిగర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఎక్కడ వరకు మీకు అర్థమైంది. నెక్స్ట్ అసలు క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఈ జామెట్రికల్ ఫిగర్ కంప్లీషన్ చాప్టర్కి సంబంధించి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఏమీ లేదు. ఈ జామెట్రికల్ ఫిగర్స్కి సంబంధించి జాగ్రత్త రండి, ఇది ఒక్క పాయింట్ మీరు వింటే సరిపోద్ది. క్వశ్చన్స్ ఎలా ఉంటాయని చెప్తే జాగ్రత్త రండి. ఈ జామెట్రికల్ ఫిగర్స్కి సంబంధించి అంటే ఈ 3 ఫిగర్స్కి సంబంధించి ఇన్కంప్లీట్గా ఇస్తాడు. అంటే ఈ సర్కిల్ని ఇన్కంప్లీట్గా ఇవ్వచ్చు, ఈ ట్రయాంగిల్ని ఇన్కంప్లీట్గా ఇవ్వచ్చు, నెక్స్ట్ ఈ స్క్వేర్ని ఇన్కంప్లీట్గా ఇవ్వచ్చు. ఇలా ఇన్కంప్లీట్గా ఇస్తాడు. ఇన్కంప్లీట్గా ఇచ్చి మనకున్న ఆన్సర్ ఫిగర్స్లో నుంచి ఏదో ఒక ఆప్షన్ చూస్ చేసుకొని ఆ ఇన్కంప్లీట్ మనం ఫిల్ చేసి కంప్లీట్ షేప్ ఫిల్ చేయాలి. మళ్ళీ చెప్తాను, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏమని పిలుస్తారు, కంప్లీట్ సర్కిల్ అంటారు, అవునా? మరి దీని పిలుస్తారు సారీ కంప్లీట్ ట్రయాంగిల్, మరి దీని పిలుస్తారు కంప్లీట్ స్క్వేర్. మీకు క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే, ఈ సర్కిల్ ఇలా ఎవడు ఇన్కంప్లీట్గా ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. చూడండి, ఇలాగ ఇస్తాడు. ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు, ఏమని చెప్తున్నాను, ఈ చాప్టర్కి సంబంధించి క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ 3 టాపిక్స్ మీద, ఇంకా చెప్పండి 3 ఫిగర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. బట్ క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే, వీటిని మన కంప్లీట్ సర్కిల్, కంప్లీట్ ట్రయాంగిల్, కంప్లీట్ స్క్వేర్ అంటాం కదా, మన క్వశ్చన్స్ ఎలాగ ఇస్తాడంటే వీటిని కంప్లీట్గా ఇవ్వడు, ఇన్కంప్లీట్గా ఇస్తాడు. ఆ ఇన్కంప్లీట్గా ఇచ్చి దాన్ని మనం కంప్లీట్ చేయమని అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ షేప్ ఇచ్చాడు, ఇది నిజంగా చూస్తే మనకి ఏ షేప్లో కనిపిస్తుంది, ఇన్కంప్లీట్ సర్కిల్, అవునా? ఇది కంప్లీట్ సర్కిల్, ఇన్కంప్లీట్ సర్కిల్. సో మనకి ఇలాంటి షేప్లు ఇస్తాడు, ఇన్కంప్లీట్గా ఇస్తాడు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ట్రయాంగిల్ ఉంది, దీన్ని ఇలాగ అవ్వచ్చు, మేబీ ఇలాగ అవ్వచ్చు,
ఇది చూస్తే మనకు అర్థమైపోతుంది, ఇది కూడా ఇన్కంప్లీట్ ట్రయాంగిల్ అని అర్థమవుతుంది. నెక్స్ట్ స్క్వేర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇలా అవ్వచ్చు, దీన్ని ఇలా అవ్వచ్చు, దీన్ని ఇలా అవ్వచ్చు. సో ఒకసారి నేను డ్రా చేసిన 3 పిక్చర్స్ ఆర్ 3 ఇమేజెస్ ఆర్ 3 ఫిగర్స్ మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే దిస్ ఈజ్ ఇన్కంప్లీట్ సర్కిల్, దిస్ ఈజ్ ఇన్కంప్లీట్ ట్రయాంగిల్ అండ్ దిస్ ఈజ్ ఇన్కంప్లీట్ స్క్వేర్, అవునా కదా? సో వీటిని మనం ఏం చేయాలి, మన దగ్గర ఉన్న ఆన్సర్ ఫిగర్స్లోంచి ఒక ఆప్షన్ చూస్ చేసుకొని ఆ ఆప్షన్ ఇక్కడ ప్లేస్ చేయాలి. సో ఇక్కడ ప్లేస్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ షేప్ను మనం ఒకవేళ ప్లేస్ చేస్తే సర్కిల్ అవుతుందా? అంటే ఏంటి, మనకు ఆన్సర్ ఫిగర్స్లో నుంచి ఈ షేప్ కావాలి, దిస్ షేప్, ఈ షేప్ కావాలి. సో ఆ షేప్ అనేది ఆన్సర్ ఫిగర్స్లో ఎక్కడ ఉందో చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇదేంటి, చూడడానికి మనకి ఇన్కంప్లీట్ ట్రయాంగిల్ కనబడుతుంది, బట్ మనల్ని ఏమని అడుగుతుంటే దాన్ని కంప్లీట్ చేయమని అడుగుతాడు. మనకున్న ఆన్సర్ ఫిగర్స్లో నుంచి ఒక ఆప్షన్ చూస్ చేసుకొని దీన్ని మనం ఫిల్ చేయాలి, అంటే కంప్లీట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం ట్రయాంగిల్ తయారు చేయాలి, ఫామ్ చేయాలంటే మనం దీన్ని ఫిల్ చేయాలి. ఇక మనకి ఈ షేప్ కావాలంట, అంటే మనకున్న ఆన్సర్ ఫిగర్స్లో నుంచి ఈ షేప్ కావాలి. ఈ షేప్ అక్కడ తీసుకొచ్చి మనం ఇక్కడ ఫిట్ చేస్తే కంప్లీట్ ట్రయాంగిల్ అవుతుంది. అర్థమవుతుందా? అర్థం కాకపోతే నో ప్రాబ్లం, ఎందుకు తర్వాత ఎగ్జాంపుల్స్ చెప్తా, క్వశ్చన్స్ చెప్పినప్పుడు ఇంకా నీట్గా అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఇది మనకు అర్థమవుతుంది, ఇన్కంప్లీట్ స్క్వేర్. సో మన దగ్గర ఉన్న ఆన్సర్ ఫిగర్స్లో నుంచి ఒక ఫిగర్ని చూస్ చేసుకుంటే దీన్ని మనం ఫిల్ చేయాలి. అంటే ఇక్కడ మనం ఫిల్ చేయాల్సింది ఈ పార్ట్, అంటే ఏంటి, మనకున్న ఆన్సర్ ఫిగర్స్లో నుంచి కరెక్ట్గా చెప్పాలంటే ఈ పార్ట్ కావాలి. ఈ పార్ట్ పెడితే అక్కడ ఉన్న పార్ట్ తీసుకొచ్చి ఇక్కడ మనం ఫిట్ చేస్తే ఏమవుతుంది, ఇది కంప్లీట్ సర్కిల్ అవుతుంది. సో ఇదండి మొత్తం ఫిగర్ సిరీస్ కంప్లీషన్ చాప్టర్ అంతా కూడా ఇలాగే ఉంటుంది. మనకేమో ఇన్కంప్లీట్ జామెట్రికల్ ఫిగర్స్ ఇస్తాడు, జాగ్రత్త వినాలి. మనకి చాప్టర్ అంతా కూడా ఎలా ఉంటుందంటే ఇన్కంప్లీట్ జామెట్రికల్ ఫిగర్స్ ఇస్తాడు. 99.99% అన్నీ కూడా అయితే స్క్వేర్కి సంబంధించిన క్వశ్చన్స్, లేదంటే ట్రయాంగిల్కి సంబంధించిన క్వశ్చన్స్, లేదంటే సర్కిల్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇవే ఇస్తాడు. సో మనం ఆ ఇన్కంప్లీట్ ఫిగర్స్ని ఏం చేయాలి, మన దగ్గర ఉన్న ఆన్సర్ ఫిగర్స్ నుంచి ఆప్షన్స్ చూస్ చేసుకొని చూడండి, ఇక్కడ ఎగ్జాక్ట్గా నేను ఇది పెడితేనే మనకి కంప్లీట్ అవుతుంది, ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈ షేప్ పెడితేనే కంప్లీట్ అవుతుంది, ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈ షేప్ పెడితేనే కంప్లీట్ అవుతుంది. సో ఇలా మనకి ఆన్సర్ ఫిగర్స్లో నుంచి ఒక ఆప్షన్ చూస్ చేసుకొని మన ఆన్సర్ అనేది ఇక్కడ ఫిట్ చేస్తే, మనం ఇక్కడ ఫిట్ చేస్తే మనకి ఆ ఫిగర్ అనేది కంప్లీట్గా తయారయ్యి అయితే సర్కిల్ ఫామ్ అవ్వాలి, లేకపోతే స్క్వేర్ ఫామ్ అవ్వాలి, లేకపోతే ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి. సో అర్థమవుతుంది. కానీ ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఇప్పుడు దాకా మనం ఈ చాప్టర్కి సంబంధించి బేసిక్స్ చూసాం కదా, అండ్ ఇప్పుడు ఈ చాప్టర్కి సంబంధించి క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి కష్టండి. సో లెఫ్ట్ సైడ్ ఉండేవన్నీ ఏంటివి, మనకి క్వశ్చన్ ఫిగర్స్ అంటారు, అండ్ రైట్ సైడ్ ఉండేవంతా ఏంటి, మనకి ఆన్సర్ ఫిగర్స్. సో ఇందాక చెప్పాను ఏమని, మనకి క్వశ్చన్ ఫిగర్స్లో మనకి ఇన్కంప్లీట్ సర్కిల్ కానీ, ఇన్కంప్లీట్ స్క్వేర్ కానీ, ఇన్కంప్లీట్ ట్రయాంగిల్ కానీ ఇస్తాడు. సో ఆ ఇన్కంప్లీట్ మనం ఏం చేయాలి, ఫుల్ చేయాలి, కంప్లీట్ చేయాలి. సో దానికోసం మనకి ఇచ్చింది ఏంటి ముందు అబ్జర్వ్ చేయాలి. ఇన్కంప్లీట్ సర్కిల్ ఇచ్చాడా, ఇన్కంప్లీట్ స్క్వేర్ ఇచ్చాడా, ఇన్కంప్లీట్ ట్రయాంగిల్ ఇచ్చాడా, ఈ మూడట్లో మనకి క్వశ్చన్ ఫిగర్లు ఏది ఇచ్చాడో మనం అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసిన తర్వాత ఏం చేయాలి, ఇచ్చిన ఆన్సర్ ఫిగర్స్లో నుంచి ఇక్కడ ఏదైతే ఇన్కంప్లీట్ పార్ట్ ఉంటుందో ఇచ్చిన ఆన్సర్ ఫిగర్స్ నుంచి ఆ పార్ట్ తీసుకొచ్చి ఇక్కడ ఫిట్ చేసి చూసుకోవాలి. ఫిట్ చేసిన తర్వాత ట్రయాంగిల్ ఫామ్ అయినా పర్వాలేదు, స్క్వేర్ ఫామ్ అయినా పర్లేదు, ఇంకోటి సర్కిల్ ఫామ్ అయినా పర్లేదు. సో ఈ 3 షేప్స్లో ఏదో ఒక షేప్ అనేది ఫామ్ అవ్వలేదు, గుర్తుపెట్టుకోండి. రండి ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. సో ముందుగా మనం ఏం చేయాలి, క్వశ్చన్ ఫిగర్ని బాగా అబ్జర్వ్ చేద్దాం. చూడండి ఈ లోపల ఉన్నది అబ్జర్వ్ చేయండి, బయటది అనేది ఎవ్రీ క్వశ్చన్కి ఇస్తాడు, ఎనాలజీ చాప్టర్కి ఇస్తాడు, ఆడ్ మెన్ అవుట్కి ఇస్తాడు, ప్రతి దానికి కూడా అవుటర్ బాక్స్ అనేది ఎప్పుడు ప్రతి దానికి కూడా ఇస్తారు. మీరు అవుటర్ బాక్స్ మీద ఫోకస్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. సో లోపల ఉన్న ఇమేజ్ని మాత్రం అబ్జర్వ్ చేయాలి. ఇదే పాయింట్ నేను ఇంతకుముందు చాలా చాప్టర్స్లో కూడా మాట్లాడాను, మళ్ళీ చెప్తున్నాను. మనకి ఎప్పుడైనా సరే అవుటర్ బాక్స్ అనేది ప్రతి దానికి బై డిఫాల్ట్ ఇస్తాడు. అది ఎనాలజీ చాప్టర్ అవ్వండి, ఫిగర్ సిరీస్ కంప్లీషన్ అవ్వండి, ప్యాటర్న్ కంప్లీషన్ అవ్వండి, ఆడ్ మెన్ అవుట్ అవ్వండి, ఏ చాప్టర్కి అయినా సరే ఈ బాక్స్ అవుట్ సైడ్ ఇచ్చే బాక్స్ అనేది బై డిఫాల్ట్ ఇస్తారు, దాని గురించి మనం పట్టించుకోకూడదు. క్లియర్? సో లోపల ఇన్సైడ్ ఏమి ఇచ్చారో దాన్ని మాత్రం మనం పట్టించుకోవాలి. ఓకేనా? రండి. సో లోపల పిక్చర్ని ఒకసారి, లోపల నీకు ఇచ్చిన ఇన్కంప్లీట్ ఫిగర్ని ఒకసారి అబ్జర్వ్ చేయి. లోపల నీకు ఇచ్చిన ఇన్కంప్లీట్ ఫిగర్ని అబ్జర్వ్ చేయి, అంటే దీన్ని అబ్జర్వ్ చేయమని చెప్తాను. చూడండి దీన్ని అబ్జర్వ్ చేయమని చెప్తాను నేను. అబ్జర్వ్ చేశారా? ఇప్పుడు చెప్పండి, అది ఇన్కంప్లీట్ సర్కిలా, ఇన్కంప్లీట్ స్క్వేరా, ఇన్కంప్లీట్ ట్రయాంగిల్ చూసి చెప్పండి. వెరీ గుడ్. ఏంటిది అది? ఇన్కంప్లీట్ స్క్వేర్. వెరీ గుడ్, మనకు అర్థమైపోయింది సార్, ఇది ఇన్కంప్లీట్ స్క్వేర్ సార్. ఓకే, ఏది మనకి ఏది మిస్ అయింది ఈ ఫిగర్లో, మనకి ఏది మిస్ అయింది చూడండి, ఈ పార్ట్ మిస్ అయింది, అవునా? ఎస్, ఈ పార్ట్ మిస్ అయింది కాబట్టి దాన్ని మనం ఏమని పిలుస్తాం, మనం ఇన్కంప్లీట్ ఫిగర్ అని పిలుస్తున్నాం. ఈ మిస్ అయిన పార్ట్ ఏదైతే మిస్ అయిందో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లోంచి ఆ పార్ట్ తీసుకొచ్చి మనం ఫిట్ చేయాలి. ఫిట్ చేసిన తర్వాత టోటల్గా మనకు అది కంప్లీట్ అవ్వాలి. సో ఇందాక మనమే చెప్తున్నాం ఏమని, సార్ ఇది ఇన్కంప్లీట్ స్క్వేర్ సార్ అంటున్నాం. ఎస్, ఇక్కడ ఇచ్చిన ఒక ఆప్షన్ తీసుకొచ్చి మీరు ఇక్కడ ఫిట్ చేసి చూడండి, నాకు కంప్లీట్ స్క్వేర్ రావాలి. ఏ ఆప్షన్ వస్తుంది చూడండి ఒకసారి. చూడండి ఒక బాక్స్ ఉంది, అవునా?
ఆ బాక్స్ ఇప్పుడు ఫిట్ చేయండి, సరిపోయిందా? ఇక్కడ ఏలో మనకు బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ వచ్చి ఈ గ్యాప్లో ఫిట్ చేయండి. ఏ ఫామ్ అవుతుంది? కంప్లీట్ సర్కిల్ అవుతుందా? సో ఆప్షన్ ఇదే మనకి, ఆప్షన్ ఏనే. సో మిగతా ఏవి కూడా ఫిట్ అవ్వవు. ఇక్కడ మనకి ట్రయాంగిల్ ఇక్కడ ఫిట్ అవుతుంది. ఒకవేళ ట్రయాంగిల్ తీసుకొచ్చి ఇక్కడ ఫిట్ చేద్దామని చూసినా ఫిట్ అవ్వదు. నేను మీకు ఏం చెప్తున్నాను, మ్యాక్సిమం మనకి ఎప్పుడైనా సరే ఇచ్చిన క్వశ్చన్ ఫిగర్స్ అన్నీ కూడా ఇన్కంప్లీట్ సర్కిల్ కానీ, ఇన్కంప్లీట్ ట్రయాంగిల్ కానీ, ఇన్కంప్లీట్ స్క్వేర్ కానీ, ఈ 3 షేప్స్లో 99% క్వశ్చన్స్ అన్నీ కూడా వచ్చేస్తాయని చెప్తున్నాను. సో ఇచ్చిన 3 ఆప్షన్స్ కూడా ఏది వర్కౌట్ అవుతుంది, ఇది వర్కౌట్ అవుతుంది. ఇది ట్రిక్ 1. ట్రిక్ 2 యూస్ చేసి కూడా చేయొచ్చు. ఏంటండి? ట్రిక్ 2 యూస్ చేసి కూడా చేయొచ్చు. అదేంటో చెప్తే జాగ్రత్త చూడండి. చాలామంది స్టూడెంట్స్ ఈ మెథడ్ ప్రిఫర్ చేయండి. ఇప్పుడు నేను చెప్పే మెథడ్నే ప్రిఫర్ చేయండి. మీకు అలాగే క్వశ్చన్ బుక్లెట్ ఇస్తారు కదా, సో క్వశ్చన్ బుక్లెట్ మీద మీకు నచ్చింది రాసుకోవచ్చు. మీరు ఓఎంఆర్ షీట్ మీద ఏమీ రాయకూడదు, కానీ మీకు ఇచ్చిన క్వశ్చన్ బుక్లెట్ మీద మీరు రఫ్ వర్క్ కూడా చేసుకోవచ్చు. చూడండి, మన క్వశ్చన్ ఫిగర్ ఇచ్చారు కదా, మనం ఈ పార్ట్ ఫిల్ చేయాలి. ఏది చూడండి, కట్ నేను డ్రా చేస్తాను. చూడండి, ఈ పార్ట్ అంతా వాడు ఇచ్చేసాడు. అయితే మనకు కావాల్సిన పీస్ ముక్క ఏం కావాలి చూడండి, ఇలాగొచ్చి ఇలాగొకటి కావాలి. అవునా? ఇప్పుడు అయిందా? ఈజ్ ఇట్ లుక్స్ లైక్ స్క్వేర్లో కనబడుతుందా? ఎస్. అంటే మనకి ఏ పీస్ కావాలి చూడండి, ఈ షేప్ కావాలి. ఈ షేప్ అనేది ఇక్కడ పెడితే మనకి స్క్వేర్ అవుతుంది. అలాంటి షేప్ ఎక్కడ ఉంది? ఇదిగోండి, ఇక్కడే ఉంది కదా. సో ఇలాగా చేయొచ్చు, అలాగా చేయొచ్చు. ఫస్ట్ ట్రిక్లో ఏం చెప్పాను, ఇక్కడ ఇచ్చిన ఒక్కొక్క ఆప్షన్ ఇక్కడ ఫిట్ చేసి చూడండి, ఏదైనా షేప్ ఫామ్ అవుతుందా. ఓకే, దానికన్నా సార్ ఇప్పుడు మీరు చెప్పిందే బాగుంది అంటే ఇదే ప్రిఫర్ చేయండి. మీ దగ్గర పెన్ ఉంటుంది కదా, ఆ పెన్ తీసుకొని ఒకసారి మిస్ అయిన షేప్ని మీరు డ్రా చేసి చూసుకోండి. ఇక్కడ ఇలా ఇంతేగా, ఇది పెడితే స్క్వేర్ అయింది కదా. సో ఈ పీస్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది చూడండి, ఈ మొక్క ఇక్కడ ఉంది కదా. సో అది అలా చేయొచ్చు. క్లియర్? మీ ఇష్టం. ట్రిక్ 1 యూస్ చేయాలని, ట్రిక్ 2 యూస్ చేయాలి, మీ ఇష్టం. సెకండ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ చూడగా మనకు అర్థమైపోతుంది. ఈ క్వశ్చన్ ఫిగర్ చూడగా మనకి ఏం అర్థం అవుతుంది? సార్ ఇట్స్ లుక్స్ లైక్ టెల్ మీ, ఇట్ లుక్స్ లైక్ సర్కిల్. వృత్తంలా కనబడుతుందా? ఇది వృత్తంలా కనబడుతుంది. అయితే ఇక చూడండి, ఇక్కడ ఇన్కంప్లీట్గా వదిలేశాడు. దాన్ని మనం కంప్లీట్ చేసి కంప్లీట్ సర్కిల్ చేయాలి. సో మన దగ్గర ఉన్న ఆప్షన్స్లో ఏది ఫిట్ అవుతుంది మీరు చూసి చెప్పాలి. ఫాస్ట్ చెప్పాలి. ఏనా, బీనా, సీనా, డీనా? వెరీ గుడ్. సి కదా, సారీ బి సెట్ అవుతాం. అవును కదా. సో ఇక్కడ దీన్ని మనం ఫిట్, మనకు ఓన్లీ చూడండి మ్యాక్సిమం కంప్లీట్ సర్కిల్ ఉంది. కాకపోతే ఇక్కడ చూడండి, ఈ పక్క మాత్రం ఇన్కంప్లీట్గా ఇచ్చాడు అంతే. ఆ ఒక్క పార్ట్ మనం ఫిల్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? సో ఇది వర్కౌట్ అవ్వదు కదా. ఓకే, ఇది వర్కౌట్ అవ్వదు కదా. ఓకే, ఇది కూడా వర్కౌట్ అవ్వదు కదా. సో ఏది వర్కౌట్ అవుతుంది? బి అనే ఆప్షన్ మాత్రం వర్కౌట్ అవుతుంది. సో మీకు కన్ఫర్మేషన్ కావాలంటే దీన్ని ఇక్కడ ఫిట్ చేయడం ట్రై చేయండి. అంటే లాజికల్గా మైండ్లో ఫిట్ చేయండి. అంతేగాని దీన్ని తీసుకొచ్చి ఎలా పెట్టగలరో పెట్టలేం కదా. ఫిజికల్గా అవ్వదు, వర్కౌట్ అవ్వదు. సో మైండ్లో చూసుకోవాలి. ఇక్కడ ఉన్న దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ఫిట్ చేస్తే సర్కిల్ ఫామ్ అవుతుందని చెప్పి నువ్వంతా మైండ్లోనే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. లేదు సార్ అది మాకు వద్దు సార్ అంటే ఇందాక చెప్పాం కదా ట్రిక్ 2, అది చేయండి. సో మనకి ఏది మిస్ అయింది? ఇదిగోండి, ఈ పార్ట్ మిస్ అయింది అంతేనా. డ్రా చేసి చూసుకోండి. మనకి సర్కిల్ ఫామ్ అవ్వాలి కాబట్టి డ్రా చేస్తాను. చూడండి, ఇలా డ్రా చేశాను. అంటే నాకు ఇక ఎగ్జాక్ట్గా ఇది మిస్ అయింది. అవునా? ఇది మిస్ అయింది. సో ఈ పార్ట్ ఎక్కడ ఉంది? ఇగోండి, ఇక్కడే ఉంది. అయిపోయింది. చూసారా ఆన్సర్? మీ ఇష్టం. ట్రిక్ 1 కానీ ట్రిక్ 2 కానీ నచ్చింది యూస్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 3. సో అగైన్ ఇది చూస్తే నీకు అర్థమైపోతుంది అదేంటి, ఇన్కంప్లీట్. వెరీ గుడ్, స్క్వేర్ అది. సో ఇది ఇన్కంప్లీట్ స్క్వేర్. మనం దీన్ని ఏం చేయాలి? ఇచ్చిన ఆన్సర్ ఫిగర్స్లోంచి ఏదో ఒక ఆప్షన్ చూస్ చేసుకొచ్చి ఇక్కడ గ్యాప్లో ఫిట్ చేస్తే ఏమవ్వాలి? మనకి కంప్లీట్ అవ్వాలి. రండి ఏం చేద్దాం, ఇక్కడ ఒక్కొక్కటి ఫిట్ చేద్దామా, లేకపోతే పెన్సిల్తో డ్రా చేసుకుందామా? మన దగ్గర అలాగే క్వశ్చన్ పేపర్ మనకి ఇస్తారు కాబట్టి మళ్ళీ చెప్తాను, క్వశ్చన్ పేపర్ మీద రఫ్ వర్క్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓఎంఆర్ షీట్ మీద ఏమీ చెయ్యొద్దు. రండి. సో నేను దీంతో డ్రా చేసేస్తాను. చూడండి, సో నేను ఇక్కడ ఈ ఫస్ట్ నేను ఏం చేయాలి? ఇది ఫిల్ చేయాలి. తర్వాత ఈ లోపల కూడా ఎంటీ ఉంది కాబట్టి ఇవ్వండి, ఈ పార్ట్ నాకు ఈ ఎగ్జాక్ట్గా ఈ పార్ట్ కావాలి. ఎక్కడ ఉంది చూడండి, ఆ పార్ట్ ఎక్కడ ఉంది చూడండి, చూసి చెప్పాలి ఫాస్ట్గా. పార్ట్ ఎక్కడ ఉంది? ఇదా కాదు, ఇదా కాదు, ఇవ్వండి. ఇదా కావాలి నాకు, ఇదా కాదు, ఇవ్వండి. ఇది ఆప్షన్ డి. సో అర్థం అవుతుందో అర్థం కావట్లేదు. క్లియర్? ఈజీ చెప్పడన్నా. ఎస్, చాలా బెస్ట్ టెక్నిక్ ఏంటంటే మీరు ఆ రోజు పెన్ను పట్టుకెళ్తారు. ఎందుకంటే నవోదయ ఎగ్జామ్కి పెన్సిల్స్ అలౌ చేయరు కాబట్టి. ఎందుకంటే మన రఫ్ వర్క్ కానీ మన ఓఎంఆర్ షీట్లో ఫిల్ చేసే డీటెయిల్స్ ప్రతిదీ కూడా పెన్తోనే ఫిల్ చేస్తాం. అలాగే చాలామంది సార్ బాల్ పాయింట్ పెన్ అంటే ఏంటని అడుగుతారు. మీరు యూస్ చేసే వాటిలో బాల్ పాయింట్ పెన్ అంటారు. అవేవో స్పెషల్ పెన్స్ కాదు. బాల్ పాయింట్ పెన్ అంటే అదేదో స్పెషల్ పెన్ కాదు. మీరు రైట్లో ఇప్పుడు నా నోట్స్ మీరు ఏ పెన్తో రాస్తున్నారో అదే. సో ఆ పెన్స్ తీసుకెళ్తే సరిపోతుంది. ఒక ఇంక్ పెన్ తెప్పించి ఏ పెన్ అయినా పట్టుకెళ్ళచ్చు. అండ్ మళ్ళీ చెప్తాను, బ్లూ ఇంక్ అయినా పర్లేదు, బ్లాక్ ఇంక్ అయినా పర్లేదు, మీ ఇష్టం దేంతో బబుల్ చేసుకున్నా పర్వాలేదు. క్వశ్చన్ నెంబర్ 4 ఫాస్ట్గా ఆన్సర్ చెప్పాలి. ఓకే, ఈ షేప్ చూడంగా మనకు అర్థమవుతుంది ఏంటి సార్, ఇట్ లుక్స్ లైక్ చెప్పాలి, ఇట్ లుక్స్ లైక్ సర్కిల్. సో ఈ షేప్ అనేది మనకు సర్కిల్ ఫామ్లో ఉంది కాబట్టి మళ్ళీ మనం ఇక్కడ ఉన్న అట్లా ఆన్సర్ ఫిగర్స్లో నుంచి ఒక ఆప్షన్ చూస్ చేసుకొని ఇక్కడ ఫిట్ చేస్తే కంప్లీట్ సర్కిల్ అవ్వాలి. సో అలాంటి మనకి ఏమైనా కనబడుతుంది చూసి చెప్పండి ఫాస్ట్గా. కంప్లీట్ అవ్వాలి. ఇది అవుతుందా? అవ్వదు.
నాకు సర్కిల్ కంప్లీట్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఇది అవుతుందా? ఎస్, ఇది అవుతుంది చూడండి కావాలంటే. సో దీనికి మనం ఫిట్ చేద్దాం చూడండి, ఈ ఆప్షన్ ఇక్కడ ఫిట్ చేద్దాం. సో ఫస్ట్ ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ అనేది ఇక్కడ ఫిట్ అయిపోతుంది చూడండి కావాలంటే. ఫిట్ అయిందా? అయింది, సర్కిల్ అయిపోయింది కదా, చూసారా? ఇదిగోండి షేప్ మనకి ఇలా కావాలి. ఆ షేప్ ఎక్కడుంది? బి. సో అర్థమైంది, అర్థం కల. చాలా చాలా ఈజీ క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్. సో 5th క్వశ్చన్. ఒకసారి ఇచ్చిన క్వశ్చన్ ఫిగర్ని బాగా అబ్జర్వ్ చేద్దాం, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేద్దాం. రండి. సో ఇది చూడంగా మనకి ఏం అర్థం అవుతుంది? ఇన్కంప్లీట్ స్క్వేర్. వెరీ గుడ్. మనకి ఇచ్చిన ఫిగర్ అనేది ఇన్కంప్లీట్ షేప్. దాన్ని మనం ఏం చేయాలి? ఇచ్చిన ఆప్షన్స్లోంచి, అంటే ఆన్సర్ ఫిగర్స్లో నుంచి ఒక ఆప్షన్ చూస్ చేసుకొని ఆ ఆప్షన్ ఇక్కడ ఫిట్ చేస్తే మనకి కంప్లీట్ స్క్వేర్ అవ్వాలి. రండి. సో ఇందాక చెప్పాను మీకు బెస్ట్ టెక్నిక్ ఏంటి? జియోమెట్రికల్ ఫిగర్ కంప్లీషన్ చాప్టర్కి సంబంధించి క్వశ్చన్స్ని మీరు ఈజీగా సాల్వ్ చేయాలంటే బెస్ట్ టెక్నిక్ ఏంటంటే మీరు పెన్ తీసుకొని ఆ క్వశ్చన్ ఫిగర్ని ట్రై టు కంప్లీట్. ఆ క్వశ్చన్ ఫిగర్ మీరు ట్రై చేయండి కంప్లీట్ చేయడానికి. చూడండి ఇలా చేయాలి. చూడండి, ఫస్ట్ దీన్ని స్క్వేర్ చేయాలి. దానికోసం ఏం చేయాలి? అయిపోయిందా? స్క్వేర్ అయిపోయిందా? అంటే మనకి ఏ పార్ట్ కావాలి? చూడండి, ఈ పార్ట్ కావాలి ఎగ్జాక్ట్గా. చూడండి, ఎగ్జాక్ట్గా నాకు ఈ పార్ట్ కావాలి. సో ఆ పార్ట్ మనకి ఇచ్చిన ఆన్సర్ ఫిగర్స్ ఎక్కడ చూడండి, ఇదిగోండి సి. అయిపోయింది. చాలా ఈజీ క్వశ్చన్. ఇది మీరు ఒక్కొక్క ఆప్షన్ తీసుకొచ్చి చూస్ చేసి ఫిట్ చేయడం కన్నా ట్రిక్ 1 వద్దు. ఫస్ట్ ఏ తీసుకుంటాం, ఫిట్ చేసి వస్తాం, స్క్వేర్ అవుతుందో లేదో అక్కడ టైం వేస్ట్ అవుద్ది. తర్వాత బి చూసుకుంటాం, ఫిట్ చేసి వస్తాం, టైం వేస్ట్. దానికన్నా మీరు ఏం చేయాలి? పెన్ తీసుకొని మీకు ఇచ్చిన క్వశ్చన్ని ట్రై టు కంప్లీట్. ఎందుకంటే ప్రతి షేప్ మనకి ఈజీగా అర్థం అవుతుంది. ఏంటి అది? ఇన్కంప్లీట్ స్క్వేర్, ఇన్కంప్లీట్ ట్రయాంగిల్, ఇన్కంప్లీట్ సర్కిల్ అంటే మనకి ఈజీగా అర్థం అవుతుంది. సో ఈజీగా అర్థమైనప్పుడు ఈ దగ్గర ఉన్న పెన్ యూస్ చేసుకోవడం బెటర్ కదా. సో ఇక్కడ చూడండి, నాకు కావాల్సింది ఏంటిగోండి, కంప్లీట్ చేయాలి. స్క్వేర్ కింద కంప్లీట్ చేయాలంటే కూడా ఈ పార్ట్ కావాలి నాకు. ఆ పార్ట్ ఎక్కడ ఉందో చూసుకున్నాను, ఆన్సర్ అయిపోయింది. ఈజీ క్వశ్చన్ సార్. ఓకే, నెక్స్ట్ వన్. అగైన్ నేను చూడగా మనకు ముందు అర్థం అవ్వాలి నీకు అసలు అది ఇన్కంప్లీట్ ఏంటి అని అర్థం అవ్వాలి. ఇన్కంప్లీట్ ఏంటిది? ఇన్కంప్లీట్ ట్రయాంగిల్. వెరీ గుడ్. మీకు ఇందాక అందుకే చూపించాను. సో ఇది ఏ షేపు నీకు ఐడియా ఉండాలి. అది ఏ షేప్ ఐడియా ఉండాలి. సర్కిల్. మరి ఇదే షేపు ఐడియా ఉండాలి. ఈ షేప్స్ మీద ఐడియా ఉంటేనే కదా నీకు ఇచ్చింది ఇన్కంప్లీట్ స్క్వేరా, సర్కిల్, ట్రయాంగిల్ అర్థం అవుతుంది. సో ఇది ట్రయాంగిల్. నెక్స్ట్ స్క్వేర్. స్క్వేర్లో ఏంటి? ఆల్ సైడ్స్ ఈక్వల్గా వేయాలి. స్క్వేర్లో ఎప్పుడు కూడా ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉంటుంది. మేబీ ఈక్వల్గా వేయలేదు నేను. ఇప్పుడు స్క్వేర్ లాగా ఉంది కదా, అది గుర్తుపెట్టుకోండి. స్క్వేర్లో అయితే మాత్రం ఆల్ సైడ్స్ 4 భుజాలు కూడా ఈక్వల్ లెంత్లో ఉండాలి. రండి, ఈ క్వశ్చన్ ఇదేంటిది? ఇన్కంప్లీట్ చెప్పాలి. ఇన్కంప్లీట్ ట్రయాంగిల్. వెరీ గుడ్. సో దీన్ని మనం ట్రయాంగిల్ కింద చేయాలి. అంటే చూడండి, ఏ పార్ట్ ఫిల్ చేయాలి అని చూడండి, ఎగ్జాక్ట్ చూడండి. ట్రయాంగిల్ అయింది. ఇప్పుడు చూడండి, అంటే నాకు ఏ పార్ట్ కావాలి? ఈ పార్ట్ కావాలి, నెక్స్ట్ ఈ పార్ట్ కావాలి. అయిపోయింది. అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉంది చూడండి, ఈ రెండు. ఎక్కడది? ఇదిగోండి, ఇది ఆప్షన్ బి. అది ఇంకేది చూడండి, సేమ్ నాకు ఇలాగే ఉండాలి. అంటే ఇలాగొచ్చి తర్వాత ఇలాగ ఉండాలి. ఆ ఆన్సర్ ఎక్కడ ఉంది? నాకు ఆప్షన్ బిలోనే దొరికింది. సో అర్థం అవుతుందా? నెక్స్ట్ 7th 1 8th 1 చేసేసి ఆన్సర్ మీ ఆన్సర్ కింద కామెంట్ చేయండి. ఫాస్ట్గా చేయాలి. రండి. సో 7th క్వశ్చన్ ఈజీగా అర్థమైపోతుంది. ముందు నీకు అర్థం అవ్వాలి. అర్థమైతే ఆన్సర్ చేయగలవు. నీకు ఇచ్చిన క్వశ్చన్ ఫిగర్ అనేది ముందు నీకు ఏంటి అర్థమైపోవాలి. అదేంటి సర్కిల్ లేకపోతే ట్రయాంగిల్ లేకపోతే స్క్వేర్ అంటే ముందు నీకు అర్థం అవ్వాలి. సో అర్థమైతే నీకు 50% క్వశ్చన్ అయిపోయినట్టు ఆన్సర్. సో ఇదేంటిది? నాకు అర్థం అవుతుంది. ఏంటిది? సర్కిల్, వృత్తం కదా. సో దీన్ని కంప్లీట్ చేయాలి. దానికోసం ఏం చేయాలి చూడండి, పెన్తో ట్రై చేస్తాను, సర్కిల్ డ్రా చేయని ట్రై చేస్తాను. చూడండి, సర్కిల్ అయింది కదా. ఎస్. అంటే ఇప్పుడు నాకు ఏ పార్ట్ కావాలి? ఈ పార్ట్ కావాలి, నెక్స్ట్ ఈ పార్ట్ కావాలి, ఈ పార్ట్ కావాలి. సో ఈ పార్ట్ని ఎగ్జాక్ట్గా ఫిట్ చేస్తేనే, అక్కడ గ్యాప్ ఇచ్చింది, ఇన్కంప్లీట్గా ఇచ్చింది, ఈ పార్ట్ ఫిట్ చేస్తే సర్కిల్ అవుతుంది. సో ఈ ఆప్షన్ ఎక్కడ చూడండి, ఈ ఎగ్జాక్ట్గా ఉండాలి. ఇదిగోండి ఆప్షన్ డి. సో అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? అలా చూస్ చేసుకోవడం బెటర్. నేను చెప్పినాక ట్రిక్ 2 యూస్ చేయండి నేను చెప్పినట్టుగా. 8th 1 చూడంగానే అర్థమైపోతుంది. ఏంటది? ఇన్కంప్లీట్ స్క్వేర్, చతురస్రం. ఇన్కంప్లీట్కి ఇచ్చిన చతురస్రం. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ఒక్కటి ఫిట్ చేయకండి, టైం వేస్ట్. దానికన్నా మీ దగ్గర ఉన్న పెన్ తీసుకొని ఆ పేపర్ మీద డ్రా చేయండి. ముందు దీన్ని ఏం చేయాలి చూడండి. అయిపోయిందా? మేబీ సరిగ్గా డ్రా చేయలేదు నేను, ఇంకోసారి డ్రా చేస్తానే. ఇప్పుడు ఏంటిది? అయిందా? స్క్వేర్ అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి, మనకు కావాల్సిన షేప్ ఫామ్ చేద్దాం. ఎలా కావాలి మనకు కావాల్సిన షేపు, అలాగే ఈ పార్ట్ ఎగ్జాక్ట్గా ఈ పీస్ అనేది మనకు దొరికితే ఫిట్ చేయొచ్చు. అది ఎక్కడ చూడండి, ఇదిగోండి ఆప్షన్ సి. సో ఈజీగా ఉందా లేదా? నెక్స్ట్ క్వశ్చన్ 9th క్వశ్చన్. ఒక్కసారి మనకి ఇచ్చిన క్వశ్చన్ ఫిగర్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఏంటి?
మనకి ఇచ్చింది అర్థం అవుతుంది, ఫస్ట్ అర్థం అవ్వాలి. మీకు అదే చెప్తున్నాను నేను. ఈ చాప్టర్కి సంబంధించి 5 క్వశ్చన్స్ ఇస్తాడు. ఏంటండి 5 క్వశ్చన్స్ ఇస్తాడు. అవి 5 క్వశ్చన్స్ నువ్వు ఈజీగా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ నీకు ఇచ్చిన క్వశ్చన్ ఫిగర్ అర్థం అవ్వాలి. అది ఇన్కంప్లీట్ సర్కిలా, ఇన్కంప్లీట్ స్క్వేరా అండ్ ఇన్కంప్లీట్ ట్రయాంగిల్ అని చెప్పి నీకు అర్థమైతే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో మీకు అర్థమవుతుంది కదా, ఇదేంటిది ఇన్కంప్లీట్, వెరీ గుడ్, ట్రయాంగిల్. సో చేద్దాం. ఏంటి ఇది వద్దు, ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఫిట్ చేయొద్దు, టైం వేస్ట్ అవుద్ది. సో చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఇది తీసుకొస్తారు, ఇక్కడ ఫిట్ చేయని చూస్తారు, కన్ఫ్యూజ్ అవుతారు. దానివల్ల మీరు కన్ఫ్యూజ్ అవ్వడం ఎక్కువ ఉంటుంది. దానికి మీరు ఏం చేయాలి, మీ దగ్గర పెన్ తీసుకొని మీకు ఇచ్చే క్వశ్చన్లో ఏం చేయాలంటే మీకు ఎలా క్వశ్చన్ పేపర్ ఇస్తారు కదా, నాకు క్వశ్చన్ పేపర్లో డ్రా చేయండి. చూడండి, సో నాకు ట్రయాంగిల్ ఫిల్ చేయాలి, నేను కంప్లీట్ ట్రయాంగిల్ చేయాలి. చూడండి, సో కింద నేను ఎగ్జాక్ట్గా డ్రా చేయాలి. అయింది, ఇప్పుడు ట్రయాంగిల్ అయిపోయిందా అంటే నాకు ఏం కావాలి, ఈ పార్ట్ కావాలి, ఎగ్జాక్ట్గా ఇలా కావాలి పార్ట్, ఎగ్జాక్ట్గా ఈ పార్ట్ కావాలి. ఆ పార్ట్ ఎక్కడ నుంచి చూడండి, ఫాస్ట్ చూడండి, ఆప్షన్ బి. ఎంత ఫాస్ట్గా అవుతుందో చూస్తున్నారు మీరు ఆన్సర్. ఈ ట్రిక్ మాత్రం యూజ్ చేయండి, తర్వాత మీ ఇష్టం. సో 10th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. సో సేమ్ మనకి దీంతో మనకు అనవసరం, పట్టించుకోవద్దు అసలు. ఆన్సర్ ఫిగర్స్ ఏమి ఇచ్చాడు, అసలు ఏ ఆన్సర్ ఫిగర్ ఫిట్ చేయాలి మనకు అనవసరం, టైం వేస్ట్. టెక్నిక్ ఏంటి, యూజ్ యువర్ పెన్ ఓన్లీ. పెన్ తీసుకో, దీన్ని ఏం చేయాలి చూడంగానే అర్థమవుతుంది. ఏం అర్థమవుతుంది సార్, ఇది ఇన్కంప్లీట్ చెప్పాలి, ఇన్కంప్లీట్ స్క్వేర్, అవునా. సో ముందు దీన్ని ఫిల్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఎగ్జాక్ట్గా ముందు ఈ పార్ట్ ఫిల్ చేయాలి, తర్వాత ఏం చేయాలి, ఈ పార్ట్ ఫిల్ చేయాలి, ఈ పార్ట్ ఫిల్ చేయాలి, ఈ పార్ట్ ఎగ్జాక్ట్గా ఈ పార్ట్ ఫిల్ చేయాలి. ఆన్సర్ ఎక్కడ చూడండి ఫాస్ట్. సో ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్. సో ఈ ఆప్షన్ ఏ అనేది ఎగ్జాక్ట్గా ఫిట్ అవుతుంది. సో అర్థమైంది కదండి. సో ఇదండి ఈ చాప్టర్, జామెట్రికల్ ఫిగర్ కంప్లీషన్. ఈ చాప్టర్కి సంబంధించి అన్ని క్వశ్చన్స్ కూడా మ్యాక్సిమం అలాగే ఉంటుంది. సో దీంట్లో కొత్తగా న్యూ అంటూ ఏమి ఉండదు. సో ప్రతి క్వశ్చన్ కూడా ఇదే కాన్సెప్ట్గా ఉంటుంది కాబట్టి మీకు అర్థమైంది చెప్పనుకుంటున్నాను. స్టిల్ ఈ చాప్టర్కి సంబంధించి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలనుకుంటే మీకు నేను ఆల్రెడీ బుక్స్ సజెస్ట్ చేశాను. ఆ బుక్స్ ఓపెన్ చేసి ఈ చాప్టర్ ఒకసారి ఓపెన్ చేసి ఒకసారి క్వశ్చన్ సాల్వ్ చేయండి. మ్యాక్సిమం ఇదే లాజిక్ అప్లై చేయండి. మీ పెన్తో ఫిల్ చేయడానికి ట్రై చేయండి, మీ పెన్తో ఆ ఇన్కంప్లీట్ పార్ట్ని ఫిల్ చేయడానికి ట్రై చేయండి. సో క్లియర్, ఇదండి ఈరోజు క్లాసు. నెక్స్ట్ క్లాస్లో మనం మెంటల్ ఎబిలిటీ సంబంధించి కొత్త చాప్టర్ స్టార్ట్ చేసుకుందాం. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయింది, మనలో చాలామందికి కూడా April 30th రోజున అంటే ఎల్లుండి సాటర్డే మనకి నవోదయ ఎగ్జామ్ ఉందని చెప్పి చాలామందికి తెలుసు. అలాగే తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. స్టిల్ నాకు ఇంకా మెసేజ్లు కాల్ చేసి అంటే ఎల్లుండి ఎగ్జామ్ మనకి, స్టిల్ ఈరోజు మార్నింగ్ కూడా నాకు కాల్స్ వచ్చినాయి, సార్ నవోదయ ఎగ్జామ్ ఎప్పుడు సార్ అని చెప్పి. సో మీరేం చేస్తారంటే ఎవరికైనా తెలియకపోతే అట్లీస్ట్ న్యూస్ స్ప్రెడ్ చేయండి, పాస్ చేయండి, ఎల్లుండే నవోదయ ఎగ్జామ్ ఉందని చెప్పి. ఎందుకంటే అందరికీ తెలియాల్సిన నీళ్ళు లేదు కదా. సో కొంతమంది తెలియదు. సో మన సైడ్ నుంచి హెల్ప్ చేస్తే బెటర్, ఎందుకంటే వాళ్ళు కూడా ఎగ్జామ్ రాసినట్టు అవుతారు. సో ఎవరైనా తెలియాలి ఉంటే మీరు ఒక మాట వేయండి, ఎల్లుండే నవోదయ ఎగ్జామ్ అని చెప్పి. క్లియర్. సో వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.